పాటు కదా తనకి. సో ఇంక అలాగే కారు పక్కకు ఆటో పక్కనే కదా ఉంది. గబగబా వెళ్ళి ఏం జరిగిందన్నా అని చెప్పాను. కానీ ఏం జరిగిందో తెలియదు తమ్ముడు. సడన్గా కారు ఆగిపోయింది. కారులో మా బాస్ ఉన్నారు. ఇప్పుడు గనక మా బాస్కి కారు సడన్గా ఆగిపోయిందని తెలిస్తే ఆయన కోప్పడతారేమోనని భయంగా ఉంది అని చెప్పనేసరికి, అలా ఏముండదన్నా, నువ్వు తప్పుకో నేను చూస్తాను అని చెప్పాను. కానీ కారు చూసేసరికి కారు చాలా బోర్కొచ్చిందన్న. ఏ కార్ రిపేర్ చేయించలేదా ఈ మధ్యన అనగానే, ఈ మధ్య కారు అసలు ఖాళీ లేదు సార్కి, ఏదో చోట బిజినెస్లు అవి ఇవి ఉండడంతో నేను ఇంకా కారు రన్నింగ్ అవుతూనే ఉంది, అందుకోసమని ఇలా జరుగుంటుంది. అసలు కారుకి రెస్ట్ లేదు, చాలా దూరాలు ఈ కారులోనే వెళ్తుంటారు సారు అనగానే, అందుకే అన్న ప్రాబ్లం వచ్చినట్టుంది, అప్పుడప్పుడు చూపించాలన్నా అనగానే, అస్సలు ఖాళీ లేదు తమ్ముడు అనగానే, ఏమైంది అంటూ కారులోంచి కాస్త దిగుతాడు వాళ్ళ బాస్. అయితే సార్ కారు ఆగిపోయింది సార్ అని చెప్పాను. కానీ కారు ఆగిపోవడం ఏంటి, ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అని చెప్పాను. కానీ సార్ ఏమీ అనుకోకండి, కోప్పడకండి అన్న చెప్పారు. కారు కొంచెం ఎక్కువగా తిరిగిందని, ఎక్కువగా తిరుగుతుంటే కొంచెం ప్రాబ్లం వస్తుంటుంది సార్, మీకు అభ్యంతరం లేకపోతే నా ఆటోలో రండి అనగానే, ఇప్పుడు నీ ఆటోలో నేను ఇంటికి రావాలా, సరే పద, సరే నువ్వు కారు చూపించుకుని ఇంటికి వెళ్ళిపో, లేదంటే కారు ఇక్కడే పక్కకు పార్క్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఏదో రకంగా, డబ్బులు ఉన్నాయా అనగాని, ఉన్నాయి సార్ అనగాని, సరే నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళాక నాకు ఫోన్ చేయని చెప్పి ఆ ఓనర్ కాస్త ఆటోలో ఎక్కుతాడు. మీరు చాలా మంచివారు సార్, డ్రైవర్ ఇంటికి వెళ్ళాడా లేదా కూడా ఫోన్ చేసి నాకు చెప్పమని అంటున్నారు అనగానే, అతను నా దగ్గర వర్క్ చేస్తున్నాడు, అతని రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి, అతను క్షేమంగా ఇంటికి వెళ్ళాడన్న విషయం తెలిస్తేనే కదా నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎంత నా దగ్గర పని చేసినంత మాత్రాన, పనివాడిలా చూసినంత మాత్రాన వాడు మనిషే కదా, అందుకే రేపు ఉదయాన్నే వచ్చి కారు రిపేర్ చేయించమన్నాను. ఇప్పుడు రాత్రంతా ఉండి కారు రిపేర్ చేయించినంత మాత్రాన తనకు నిద్ర ఉండదు, రాత్రికి రాత్రి నాకు ఏమీ పనులు లేవు, అలాంటిటప్పుడు ఇంకెందుకు అని చెప్పనేసరికి, చాలా మంచివారు సార్ మీరు అనగానే, నువ్వేం చేస్తావు అనేసరికి, ఒకప్పుడు కారు నడిపేవాడిని సార్, కొంచెం ప్రాబ్లం రావడంతో కార్ అమ్మేసి ఆటో అద్దెకి తీసుకున్నాను అనగానే, కార్ నడిపేవాడువా అంటే నీకు కార్ డ్రైవింగ్ బాగా వచ్చా అనగానే, బాగా వచ్చు సార్ అని చెప్పనేసరికి, అంటే ఎన్నాళ్ళ నుంచి కారు నడుపుతున్నావు అనగానే, పక్కనే ఉన్న బెల్సంబల్లో 10-15 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను సార్ అనగానే, నీకు గట్టిగా ఉంటే 25 సంవత్సరాలు ఎన్నో ఉంటాయి, 10-15 సంవత్సరాల నుంచి కారు నడుపుతున్నావా అనగానే, నా చిన్నప్పటి నుంచి కారే నడుపుతున్నాను సార్, సరిగ్గా చదువు అవ్వలేదు, అందుకే కారే బాగా నేర్చుకున్నాను, అందుకే నాకు కారు తోలడం అంటే చాలా ఇష్టం అని చెప్పనేసరికి, మరి అంత ఇష్టం ఉన్నవాడివి కారు అమ్మేవలసిన పరిస్థితి ఏముంది సార్ ఏముంది అని చెప్పాను. కానీ ఏదో ప్రాబ్లం వచ్చింది సార్ ఫ్రెండ్స్కి, తప్పలేదు, నా వల్ల వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేయాలి కదా, అందుకనే అమ్మేయాల్సి వచ్చిందని. కానీ ఈ రోజుల్లో కూడా ఫ్రెండ్స్కి ప్రాబ్లం వచ్చిందని నువ్వు కారు నమ్మేసావా, నీకు ఎంతో ఇష్టమైన కార్ డ్రైవింగ్ని వదిలేసి ఆటో డ్రైవ్ చేస్తున్నావా, చాలా గొప్పవాడివయ్యా నువ్వు, సరే మా షోరూంలో వర్క్ చేస్తావా అని చెప్పనేసరికి, సార్ నాకేమీ రాదు సార్, నేనేమీ చదువుకోలేదు అనగానే, ఎందుకు చదువుకోవడం, షోరూంలో వర్క్ చేయాలంటే చదువుకోవాలా, వచ్చిన వాళ్ళకి కారు ఏమేంటో అది ఎలా రన్ అవుతుందో ఏంటో చెప్పలేవా అని చెప్పనేసరికి, అదైతే చెప్పగలను సార్ అని చెప్పాను. కానీ సరే నువ్వైతే రేపు మా షోరూమ్కి వచ్చేసేయి, నీ మాట తీరు నీ అంతా కూడా నాకు బాగా నచ్చిందయ్యా, అందుకే నిన్ను షోరూమ్ దగ్గరికి రమ్మని చెప్తున్నాను అని చెప్పనేసరికి, సరే సార్ అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బాలు కాస్త షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. బాలు నువ్వా అని చెప్పాను. కానీ సార్ ఉదయాన్నే రమ్మని చెప్పారు అనగానే, నీ గురించే సారు చెప్పారు, వస్తే లోపలికి తీసుకురమ్మన్నారు అని చెప్పనేసరికి, సరే అని లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాలు, నీ గురించి ఆలోచించానయ్యా, నువ్వు కార్ డ్రైవింగ్ చేసావు కాబట్టి నీకు నేను కారు ఇవ్వాలనుకుంటున్నాను అనగానే, సార్ కారు ఇవ్వడం ఏంటి సార్ అని చెప్పనేసరికి, కారు ఇవ్వడం అంటే తను కొంచెం పెద్దతను కదా, ఎక్కువగా నాతో ట్రావెల్ చేయలేకపోతున్నాడు, అందుకనే తనకి ఎక్కడెక్కడ ఏవైనా ఉంటే తనని చూసుకోమని చెప్తాను, నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి అంటే నువ్వు రావాలి, సో దానికోసం నేను కారు నేనే ఇస్తాను, నువ్వు ఉత్తప్పుడు ఏమన్నా ట్రిప్స్ ఉంటే కారు నడుపుకో, లేదంటే నేను ఎక్కడికైనా లాంగ్గా వెళ్ళాలి అంటే నేను కారుకి తీసుకువెళ్తాను. మరొక విషయం, నేను ఈ కార్లు చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ కారు నాకు చాలా సెంటిమెంటు, వచ్చే ప్రాఫిట్లో కూడా నీకు ఎంతో కొంత ఖచ్చితంగా ఇస్తాను అనగాని, సార్ ఏమొద్దు సార్ నాకు శాలరీ ఇవ్వండి సార్ అనగాని, లేదు బాలు నీ మాట తీరు నచ్చిందని చెప్పాను కదా,
నువ్వు ఫ్రెండ్స్ కోసం చేసింది నాకు చాలా బాగా నచ్చింది. నీ జీవనాధారాన్ని అమ్మేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేశానని చెప్పావు చూడు, అందుకు నీకు సహాయం చేయాలనిపిస్తుందల్లా బాలు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ అనగాని, సరే గోపి తనకి కార్ కీస్ ఇవ్వి అనగాని, సరే సార్ అని కార్ కీస్ ఇస్తారు. ఇది కాదు, ఇది నువ్వు ఉంచుకో, ఇంకో కార్ ఉంది కదా కొత్తది మొన్ననే వచ్చింది అని చెప్పాను. కానీ వెంటనే వెళ్ళి మేనేజర్ని పిలు అనగానే మేనేజర్ని పిలుస్తారు. మేనేజర్, బాలుకి ఒక కార్ ఇవ్వు, తను ఆ కార్ మెయింటెనెన్స్ చేసుకుంటాడు, దానికి టీఆర్ నెంబర్ అన్నీ కూడా నువ్వే చూసుకో అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ సార్, అది అమౌంట్ అని చెప్పాను. కానీ ఏంటి బాలు, ఇంకా నువ్వు అమౌంట్ అడుగుతున్నావా? నేను నీకేమీ అమౌంట్కి ఇవ్వడం లేదు, అమ్మడం లేదు నేను ఈ కారు నీకు ఇస్తున్నాను. నువ్వు ట్రిప్స్ ఉంటే ట్రిప్స్ తిప్పుకో, లేని పక్షంలో మాత్రం నువ్వు నన్ను లాంగ్ డ్రైవింగ్కి తీసుకెళ్ళాలి, దానికి నేను విడిగా శాలరీ ఇస్తాను అనగానే, మరి కారు సార్ అనగానే, కారు ఏమీ వద్దయ్యా, నాకు ఆ రాత్రిపూట ఆ సమయంలో అక్కడ ఏమీ ఉండవు, లక్కీగా నువ్వు అక్కడ ఉన్నావు అంటే నా లక్ అని చెప్పుకోవాలి, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు అని చెప్పాను, అందుకోసమని నీకు ఈ కారు ఇస్తున్నాను అనగాని, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పనేసరికి మేనేజర్, మనం అమ్మే దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఏ కారు సేల్ అయినా కానీ అందులో 10% బాలు అకౌంట్లో పడేటట్టు చెయ్యాలి అని చెప్పనేసరికి, సార్ అని చెప్పాను. కానీ చెయ్యాలి, తను బాగా హెల్ప్ చేశాడని చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి, సరే సార్ అని చెప్పి బాలు అకౌంట్ తీసుకో, ప్రతి 10% తనకు పడాల్సిందే అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ సార్ అనగానే, నువ్వెందుకు బాలు థ్యాంక్స్ చెప్తున్నావు, నేను ఎన్నో బిజినెస్లు చేశాను, నా కొడుకులు కూడా ఇక్కడ లేరు, ఎక్కడో ఫారెన్లో సెటిల్ అయిపోయారు, కానీ నువ్వు ఆ సమయంలో నువ్వు నన్ను కాపాడావు, నువ్వు నన్ను అక్కడి నుంచి సేవ్ చేసినట్టుగానే, లేదంటే ఆ టైంలో నీ ఆటో దొరకవు, పైగా ఏం బుక్ చేసినా రావు, ఆ సమయంలో నాకు ఎంతో హెల్ప్ చేసిన వాడవయ్యావు, అందుకోసమని నీకు ఇది గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి ఇంకా కార్ని కాస్త గిఫ్ట్గా ఇచ్చి, ఇంకా అతను సరే నువ్వు చూసుకో, నాకు లాంగ్ ట్రిప్స్ ఉంటాయి నేను చెప్తాను అని చెప్పాను. కానీ సరే సార్ అని వెళ్ళి బాలు అందరికీ కార్ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవర్రా అని చెప్పాను. కానీ ఏమో తెలీదురా, ఇలా సహాయం చేశాను రాత్రి, అందుకని అయినా అని చెప్పాను. కానీ పోనీలేరా, నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది, ఈ విషయం మీనాకు చెప్పావా అనగాని, లేదురా ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్పి నేరుగా ఇంటికి వెళ్ళి మీనా నాన్న అంటూ పిలిచి మొత్తం విషయం చెప్పడంతో, పోనీలే బాలు, నీకైతే కార్ వచ్చింది కదా అనగాని, ₹1 కూడా తీసుకోలేదు అని చెప్పనేసరికి అకౌంట్లో అమౌంట్ పడినట్టుగా సౌండ్ వస్తుంది. ఏంటా సౌండ్ అనగానే అమౌంట్ పడుతుంది. ఎంత? 20 lakhs కార్ అమ్మితే అందులో 10% 2 lakhs అమౌంట్లో పడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి 2 lakhs పడిందా అని చెప్పాను. కానీ 2 lakhs కాదు 20,000 పడిందని చెప్పి మాట్లాడేసరికి ఏంటి 1% వేసావా అని చెప్పాను. కానీ అవును సార్ అని చెప్పనేసరికి 1% కాదు 10% వేసేసేయి అని చెప్పి మేనేజర్కి మళ్ళీ చెప్పేసరికి ఇంకా అప్పటి నుంచి కూడా ఏ కార్ అమ్మినా కానీ 10% అమౌంట్ బాలు అకౌంట్లో పడేటట్టుగా ప్లాన్ చేస్తారు. ఇంకా ఆ రకంగా బాలు మంచితనం వల్లే బాలుకి మంచి రోజులైతే రావడం మొదలవుతాయి. అదంతా చూసిన ప్రభావతి మాత్రం ఇంకా కుళ్ళుకుంటూనే ఉంటుంది. వీడికి ఎప్పుడు ఎందుకు ఎంత మంచి జరుగుతుంది, వీడికే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రభావతి కాస్త కుళ్ళుకుంటుంది. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మాట్లాడే వాళ్ళకే మంచి జరుగుతుంది, లేదంటే మంచి ఎందుకు జరుగుతుంది ప్రభావతి? నీ కొడుకు మనసులో నీ మనసులో ఎప్పుడు ఎలాంటి కల్మషం లేకుండా లేదా? ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప మీకు వేరే పనే ఉండదు. అందుకోసమనే మీకు ఎప్పుడు ఇలాంటి మంచి పనులు జరగవు. బాలుకు మాత్రమే మంచి పనులు జరుగుతాయి అని చెప్పి సత్యం కాస్త అంటారు. మీనా బాలు చాలా సంతోషంగా ఉంటారు. మీరు మళ్ళీ కారు నడుపుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉందండి అనగానే, అదంతా ఆయన చలవ వల్లే అనగానే, ఒకసారి ఆయన దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి, ఆయనకి కృతజ్ఞతలు చెప్తాను అనగానే, సరే మీనా రేపే తీసుకువెళ్తానని చెప్పి రేపే మరుసటి రోజు ఉదయాన్నే మీనాను కాస్త తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆయన షాక్ అవుతారు. అమ్మ మీనా నువ్వా అని చెప్పాను. కానీ సార్ మీరా అని చెప్పాను. కానీ నా భార్య మీకు ముందే తెలుసాను. కానీ ఒకరోజు నేను పూల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా మధ్యదారిలో హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళానండి అని చెప్పనేసరికి భార్యాభర్తలిద్దరూ చాలా మంచివాళ్ళు, చాలా ఉన్నతమైన
భావాలు ఉన్నవాళ్ళు. ఎవరికో ఏదో జరిగితే నాకెందుకులా అని పట్టించుకోకుండా ఉన్న ఈ రోజుల్లో తను హెల్ప్ చేసింది, నువ్వు హెల్ప్ చేసావంటూ ఆ బిజినెస్ మ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో. అలాగే బాలు మంచితనం వల్లే బాలుకి మంచి రోజులు రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.